కి స్వాగతం. నేటి సోషల్ మీడియా యుగంలో పుస్తక విలువలు ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు అన్నారు. గురువారం ఉదయం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా స్థానిక రేబాల వారి వీధిలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఓ బాలాజీరావు మాట్లాడుతూ నేటి డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయిన మన పిల్లలకు సమాజంలో ఎలా జీవించాలో నేర్పించే గ్రంథాలయాలను పరిచయం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యార్థులందరూ ప్రతిరోజు కొంత సమయం పుస్తకాల పఠనం కోసం కేటాయించాలని సూచించారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్, భగత్ సింగ్ వంటి ఎందరో మహానీయులు గ్రంథాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు, అతిథులకు మహాత్మా గాంధీ సత్యశోధన ఆత్మకథ పుస్తకాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ సదారావు, రహదారుల భవనముల శాఖ ఎస్ఈ గంగాధర్, సివిల్ ఇంజనీర్ రామకృష్ణ, జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి కుమార్ రాజా, ఎన్ఆర్ఐ శ్రీనివాస్, విశ్రాంత గ్రంథాలయ ఉద్యోగులు, పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ అధికారి వారు తెలియజేస్తున్నారు. ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటూ ఈరోజు 57వ జిల్లా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలని నిర్వహిస్తున్నాము. మన జిల్లాలో సైలెంట్ ప్లేస్ ఈరోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఈ గ్రంథాలయ వారోత్సవాలని మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ గ్రంథాలయాలలో చక్కగా నిర్వహించుకోవాలనేది ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే పాఠశాలల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలను కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం రోజులు సక్రమంగా ఈ పుస్తక పఠనం మీద పిల్లలకి అవగాహన కల్పించాలి, అభివృద్ధి పెంపొందించాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనందరం ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ గ్రంథాలయాలు అనేవి ఆధునిక దేవాలయాలని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి పూర్వకాలంలో మన పెద్దలని ఈ పుస్తక పఠనం మీద వారి అభిప్రాయాలు అయితే మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అలానే మన జాతీయ నాయకులు వారు చెప్పినటువంటి అభిప్రాయాలని నేను మీతో పంచుకుంటున్నాను. 1 కోటి రూపాయలు మీకు దొరికితే మీరు ఏమి చేస్తారు అని మహాత్మా గాంధీ గారు అడిగితే ఆయన ఆ గ్రంథాలయాన్ని కట్టిస్తాను నేను 1 కోటి రూపాయలతో అని మహాత్మా గాంధీ గారు చెప్పడం అనేది జరిగింది. అంటే గ్రంథాలయం యొక్క విశిష్టతని మన జాతి పిత గాంధీ గారు ఎలా చెప్పారంటే 1 కోటి రూపాయలు దొరికితే ఆయన గ్రంథాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు జిల్లాలో ఉన్న మన అన్ని గ్రంథాలయాల్లో కూడా దాదాపుగా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రంథాలయాలు అంటే పెద్దవాడు ముందు చెప్పారు దేవాలయాలని. మరి ఆ గ్రంథాలయాలని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, మన పిల్లలు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, టీచర్స్ వాటిని ఎలా చేస్తున్నారు. ఒక స్కూల్ ఉండాలంటే దానికి ఒక ఆట స్థలం ఉండాలి, అలాగే గ్రంథాలయం ఉండాలి. పూర్వకాలం వాటి స్టేటస్ ఏంటంటే స్కూల్లో ఒక గ్రంథాలయం ఉందా, ఆట స్థలం ఉందా, దాన్ని బట్టి ర్యాంక్స్ ఇచ్చేవారు. ఇప్పుడు స్కూల్లో, కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నారా, ఇంకేమైనా ఉన్నాయా, వాటిని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. మనకు కావాల్సిన సమాచారం ఎక్కడ ఉంటుందంటే బుక్స్తో పాటు ఈ లోకం సంబంధించిన జ్ఞానం అలవర్చుకోవాలంటే తప్పనిసరిగా గ్రంథాలయాలకు పోవాలి. స్కూల్లో గ్రంథాలయం ఉండాలి, ఆ కాలేజీలో గ్రంథాలయం ఉండాలి. మరి టీచర్స్ కూడా పిల్లలకి గ్రంథాలయాన్ని తీసుకెళ్ళి అలవాటు చేయాలి. మరి అలాంటి పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ కనపడటం లేదు. కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత వాటిలో గ్రంథాలయాలు కూడా కనపడతాం. అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎంతో కొంత గ్రంథాలయాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఎందుకు పెడుతుందంటే ప్రభుత్వం ప్రజలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ ఈ పఠనాశక్తి తగ్గిపోతుంది. అంతా ఈ సెల్ ఫోన్స్, వాట్సాప్లు ఇవి చూస్తున్నారు తప్ప ఈ గ్రంథాలను చదవడం అనేది మానేశారు. ఆ స్కూల్ పుస్తకాలు చదవడం మానేశారు. ఈ గ్రంథాలు చదివితే కనుక మీ గ్రంథాలయం అంటే దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది.
ఆ నాలెడ్జ్ని మీరు ఆ గ్రంథాలయాలకు వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకుని ఆ గ్రంథాలయాలలో ఆ బుక్స్ చదివినట్టయితే మీకు ఈ లోక జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు ఉంటాయి, చదువుకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ గ్రంథాలయాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. టీచర్స్ కూడా దాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. కందుకూరి వీరేశలింగం గారు అప్పటి రోజుల్లో చెప్పారు, నీ చిరిగిన చొక్కా అయినా వేసుకోగాని దాన్ని పెట్టి ఒక పుస్తకం కొనుక్కు, దాన్ని వెచ్చించే డబ్బులతో ఒక పుస్తకం కొనుక్కుని ఆ పుస్తకాన్ని చదువు, అది నీ జీవితంలో ఉపయోగపడదు అని ఆయన కందుకూరి వీరేశలింగం గారు చెప్పారు. అలాగే మరి అంత అంటే చిరిగిన చొక్కా వేసుకుంటే మనం సిగ్గుపడతాం. చిరిగిన చొక్కా వేసుకుంటే గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని అలాగే సమాజంలో ఉన్న అన్ని రంగాల వారిని ఇక్కడికి ఆహ్వానించి విలువైన కార్యక్రమాలని పుస్తక సమీక్షతో పాటు అలాగే చర్చా గోష్ఠులు, కవి సమ్మేళనం, అలాగే నోబెల్ బహుమతి గ్రహీతలు వీటన్నిటి గురించి చర్చించడంతో పాటు ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు గ్రంథాలయాలు పరిచయం చేయడం, గ్రంథాలయంలో ఉన్న పుస్తక సమాచారాన్ని అంతటినీ వాళ్ళకి తెలుసుకునేటట్లు వాళ్ళ ఖాళీ సమయంలో వచ్చి గ్రంథాలయాన్ని వినియోగించుకోవడానికి గ్రంథాలయాలు మంచి వేదికగాను దీనికోసం వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి వివిధ రకాల పోటీలు, చిత్రలేఖనం, వక్తృత్వం, అలాగే చెస్, ఇతరత్ర పోటీలు, విజ్ఞానదాయక పోటీలు నిర్వహించి వాళ్ళని గ్రంథాలయం ఆకర్షించి ముఖ్యంగా పాఠశాల దశ నుంచే పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కల్పించడం, బుక్ రీడింగ్ ద్వారానే సమగ్ర వికాసానికి సాధ్యపడుతుందనే విషయాన్ని అందరికీ తెలియజెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడానికి ముఖ్యంగా విద్యార్థులని, తల్లిదండ్రులని, పాఠశాల ఉపాధ్యాయులను కూడా మేము కోరి ఈ కార్యక్రమాలకు ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వందలాదిగా విద్యార్థులు రోజువారీ వచ్చి